ఏంట్రా ఈ సోది? ఏదో పనున్నట్టు రా 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 అని దొబ్బావు. చర్చు దేవుడు అంట. చేసిన పాపాన్ని కడిగేసుకుందామనే. నేను చేసిన ఒకే పాపం నీతో కలవడమేరా, ఇంకేం కాదు. అవును, ఆ దాసుగాడు ఎక్కడ్రా? ఆ దాసుగాడు ఎక్కడ్రా? ఆడాడో తాగేసి పేకాడుతుంటాడు మావా. మనమేరా ఎలాగైనా వాడిని మార్చాలి. ఏంటి చిన్న, ఏనాడు చర్చికి రాని వాళ్ళు వచ్చారు? ఆడిని అడగొచ్చుగా. మూస్తావా? ఏ, నన్ను చూద్దామనిగా వచ్చావు? అలా అనిపించిందా? ఈడు తీసుకొచ్చాడు. మరైతే ఏ నావంకి చూస్తూ ఉన్నావు? నీ వంక చూసానా? నీ కూడా ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నా. కూడా ఉన్న వాళ్ళ వైపు చూసావనుకో, అప్పుడే నరికి పోగులు పెట్టేదాన్ని, తెలుసు కదా? వాళ్ళెందుకు కొడుతున్నావు? ఇటు చూడు. అనుకోనిది కావాలంటే జరగకపోవచ్చు, కానీ అనుకునేది తప్పకుండా జరుగుతుంది. ఏయ్ ఏయ్, ఎందుకు నా లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు? ఇలా చూడమ్మా తల్లి, ఈ లోపల బయట ఆటలు నా దగ్గర వద్దు. ఏంటి? పొద్దుపోయేలోపు బుద్ధిగా ఇంటికెళ్ళే పంచుడు. పో. ఇలా ఎన్నాళ్ళని తప్పించుకుంటావు నువ్వు? ఏయ్, నన్ను చూడు. నీ కళ్ళల్లో నాకది కనిపించింది. అయ్యో, ఏనాటికైనా నువ్వు నాకేరా. వస్తానమ్మా. ఏంటి మావా, నిన్ను వల్ల పడేసేలాగుంది? అదేలా మావ ఈలు పడుద్ది? తను అనుకుంటే సలా సరిపోద్దా? నేను ఎవరు తలుచుకున్నా పడేయలేరు మావా. మరియా ఎవరు మింగేసేలా చూస్తున్నాడు? ఏటమ్మా పనే, ఎలా ఉన్నా? బాగున్నావా? చూసి చాలా రోజులైంది. చర్చికి వెళ్ళి వస్తున్నా. ఈ ఊళ్ళో నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. అదేంటో నీతో మాత్రం. నా పటాన్ని నేను మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నువ్వేం మాట్లాడవే? సరే, ఈసారి నేను మాట్లాడినట్టు వచ్చేసారి నువ్వే మాట్లాడాలి. అన్నా, నీకెవరితైనా నచ్చితే ఒకటి ఉంచుకుంటావు, లేదా కబ్జా చేస్తావు, కానీ పని విషయంలో మాత్రం జంకుతున్నావే. మిగతా వాళ్ళంతా నాకు వెంట్రుకతో సమానంరా, కానీ పని నా ప్రాణం కదా. తను నా భార్య అయ్యాకే ముట్టుకోవాలి, అందుకే ఓపిక పడుతున్నా. ఎలా పడేయాలో నేను చెప్తా. అగ్గిపెట్టె లోపల అగ్గిపుల్లుంటే నిప్పంటుకుంటుందా? నిప్పంటుకోదు. అగ్గిపుల్ల అగ్గిపెట్టెతో రాసుకుంటేనే నిప్పంటుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా? అన్నా, జోసఫ్ మన లెక్కలో ఎంత ఉందన్నా? చిన్న మావా, ఇటు రారా. ఇదిగో వస్తున్నాను మావా. ఉదయం పీకింది ఇంకా నొప్పిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ఏంటి మావా రమ్మన్నా? రే మావా, అది ఏంటో చెప్పు మావా. ఏం లేదు మామా, పట్టను. అది ఇప్పుడు చెప్పు. అదే, అది వచ్చింది. ఏమొచ్చింది? అదే, దాని మీద అది వచ్చిందిరా. మావా, నాకు తెలుసురా నీకు అది వస్తుందని. తల పైకెత్తు. సిక్కేస్తుందిరా మావా. నువ్వు పని చేస్తావా? చెప్పు మావా. నేను దాన్ని చూడాలి. దేని చూడాలి? చెప్పు. దాన్ని చూడాలి. అంతే కదా, ఇప్పుడే పిలుచుకొస్తాను. మావా, ఇప్పుడొద్దు. అది పులుసను బాగా చేసుద్ది. దాన్ని ఇక్కడికి రమ్మంటావా? సిగ్గు చూడు. సిస్టర్, వర్కౌట్ అయ్యింది. సిస్టర్, వర్కౌట్ అయ్యింది.
ఏ రోజు లేనిది నా కొడుకు కూడు తీసుకురమ్మన్నాడు. ఎక్కడ కనపడ్డేంటి? వస్తాళ్లే. ఇక్కడ పెట్టిపోదాం, వచ్చి మింగుతాడు. ఇక్కడికే అవును, ఇక్కడికి ఈ నగరేసి వచ్చింది దేనికి? నాకెక్కడికి పోతాడు? అది కూడు తెచ్చింది. మామా మామా, ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా రాలేదేంటి? పర్లేదు రాని కూర్చో. హే, ఉదయం వాడు ఎలా అన్నాడు? మొదలెట్టేశావా? దీంతో 50వ ఇది. చెప్పు, ఇదే ఆఖరిసారి. మా మామకి అది రాగానే ఆడు సిగ్గుపడ్డాడు పని. ఇంతవరకు నేనే అన్న అలా చూడలేదంటున్నాము. నాకే అదో రకంగా అనిపించిందంటే నువ్వే ఆలోచించు. తర్వాత నిన్ను తలుచుకొని మావాడు సిగ్గుతో తలం చేసుకున్నాడు. ఇంకా రాలేదేంటి? వస్తాడులే, ఉండు. ఇంటి నుంచి రావాలిగా మరి. మరే ఆ ముసలు దొక్కుతుందిగా, నిద్రపోదు. ఆ పాట అట్ల కొట్టినవడని ఎత్తుకుపోతాడని కొరిదేయలో కూర్చొని ఉంటుంది. ఆ అట్లేసే గెరటితో దాని గుడ్లు పీకేయాలి. ఆ అట్లు కొట్టుని ఏదో పెద్ద స్టార్ హోటల్ నడుపుతున్నట్టు ఊహించుకుంటుంది అది. ఆ ముసలి దాని అట్లు మింగి యూరోళ్ళు పడే బాధ అంటే నాకే కదా తెలుసు. నీ సంగతి చెప్తాను. ఓపిక పట్టు, ఇవన్నీ ఇంకా కొద్ది రోజులే. నేను ఆ ఇంటికి రాగానే ముందా అట్లు కొట్టుని మూసి పారేస్తా. ముందా పని చెయ్యి. దీనికోసమైనా నేను నిన్ను ఆయన్ని కలపకుండా వదిలిపెట్టాను. చూస్తూ ఉండు. ఆ తర్వాత సీలి కూడుకి కుక్కలా నా వెనకే తిరగాలి. సెంపు తెగుద్ది. ఏం చూసావే సొప్పునద్దాన? నీ గుణం తెలిసే నా కొడుకు నన్ను కూడు తీసుకురమ్మన్నాడు. ఏయ్, ఆగండి, ఆగరా, ఆగవే, అడ్డమైనోళ్ళు. ఆగండి, ఆగండి. నా కొంపకే వచ్చి నా కొట్టునే మూసి పారేస్తావా? ఒసేయ్, నా కొడుకేపు కన్నెత్తి చూసావా గుడ్లు పీకి పారేస్తాను. ఏం మావా, ఈ నన్ను మోసం చేసి చర్చికి తీసుకెళ్తాడంట. ఇవ్వనప్పును వసూలు చేయడానికి ఊళ్ళో ఉన్న ఈదులన్నీ తిప్పుతాడంట. పనిని రక్త సంబంధం రేంజ్లో ఈయన ఊహించుకుంటాడంట. రే దున్నపోతా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయవుగా? అల్లుడు, నిన్ను ఒకటి అడగమంటావా? 5 అడుగు లేదా 6 అడుగు. సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేందే? సరే కోప్పడకే. ఏం అడుగుతావు? అడుగు. ఊహ తెలిసిన నాటి నుంచే ఆ పిల్ల నువ్వే కావాలని బతుకుతోంది. దాన్నెందుకు కాదంటావు? నువ్వు మనిషి ఎదిగేవే కానీ బొర్ర ఇంకా ఎదగల. దాసు దాసు, ఏసుపాదంతో మా నాన్నెళ్ళి సముద్రంలో సచిన దగ్గర నుంచి శీలా కుటుంబాన్ని దుమ్మెత్తిపోస్తుంది. ఈ పిల్లని మాత్రం అట్ట ఒప్పుకుంటుందిరా? ఒకవేళ కాదని ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చిన తను మాత్రం సంతోషంగా ఉంటుందా? అలా సంతోషంగా ఉండనిద్దామరా. నాకే నాటికైనా ఈ కడలే. తెలుసండి, నాతో జాలీగా తాగుతానంటే తాగండి, లేదా ఇదే మ్యాటర్ మాట్లాడతానంటే ఇల్లు మూసుకొని పడుకోండి. అర్థమైందా? అయ్యో కొడతామని భయంగా ఉందిరా. కొడతావేంటి? మూసుకొని పడుకోరా. ప్రత్యేక వాతావరణ వార్తలు. రాష్ట్రంలో పలు కోస్తా తీర ప్రాంతాల్లో పెను తుఫాను సంభవించడం వల్ల జాలర్లు మరో 48 గంటల తుఫాన్లో కూడా మీ వాడు సముద్రంలోకి వెళ్ళాడట. ఆడికి ఏంటయ్యా ఇంత వర్షంలో? గాలి వర్షం జోరుగా ఉంది. మరి ఆడి గుంపు కూరలతో కలిసి బోట్ వేసుకొని సముద్రంలోకి వెళ్ళాడు. ఏమంటున్నారు? వస్తే ఏసుపాదంతో చెప్పు. అయ్యా, పరువు పోయింది మామ. ఏసుపాదం పోటు ఎర్ర కొట్టేశాం. ఊరు మొత్తం చూసేది మామ.
మామా మామా పరువు పోయిందిగా. ఇంకెప్పుడు నాతో రాకు, ఒక్కడే వెళ్ళు. పరువు పోయిందంట. మరి ఆ సిగ్గులేనివాడు కదా, నాకు పరువు లేదు కదా. ఏయ్, నీ పట్ట నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు వస్తావా రావో ఎదురు చూస్తూ కూర్చొని నేను సగం చచ్చాను. తుఫాన్ అని తెలిసి సముద్రంలోకి ఎవడైనా మూసుకొని వెళ్ళిపో. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఏమీ అనుకోవట్లా. ఏంటి లవ్సా? ఎంటీ గ్రౌండ్. వెళ్ళి పని చూసుకో. ఏయ్, నువ్వు బతికే ఉన్నావు కదా, నేను చూసేసానుగా. పోయా పోరా. ఒరే మరియా, అగ్గుందరా? రే అగ్గుందరా? లేదే. ఏయ్, అగ్గుందట్రా? ఇదిగో అగ్గిపెట్టి. ఈడు మారడు. నువ్వు పోనీరా, కర్మగుద్ది దొరికాడు. ఈ సముద్రం ప్రేమ ఎన్నిసార్లైనా ఎప్పటికైనా కొత్తగానే ఉంటాయిరా. ఏమంటావు? ఏంటి ముసలే మూడ్లో ఉన్నట్టున్నా? అనుభవంతో చెప్తున్నాను రా. అనుభవమా? అనుభవం ఉంటే మరి ముసలి నువ్వేలా బ్యాచులర్? ఎప్పుడు ప్రేమ అనేది మనసులో అలలా కొట్టుకుంటూ ఉండాలి. అది ఇస్తుంది రా బలం. సాధించాలనుకునే ప్రతి ఓడి మీద ఆడదానికి కానీ పడుతూనే ఉండాలిరా. అది సరే, నీ మీద ఎవరికాలు తగిలిందేటే? రే మావా, పెద్ద ఆయన చెప్పింది విన్నావా? ఆడదాని వాసన తగులుతూ ఉండాలంట. ఆపరా. ప్రియమైన దంపతులారా, ప్రభు సన్నిధిలో, ప్రభు సమక్షంలో, స్నేహితుల సమక్షంలో, బంధువుల సమక్షంలో మీరిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తలు మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నారు.